హరీష్ 3 నెలల కింద అమ్మాయిని జున్నికే వేయండు. వాళ్ళ ఇంటికి వేయండు, ఫ్యామిలీ అందరు వేయండు, అమ్మాయిలను కలిసిండ్రు, మెచ్చుకున్నారు, అయిపోయింది. దాని తర్వాత 1 మంత్ బ్యాక్ హరీష్ వాళ్ళు కాల్ చేసి పెళ్ళి క్యాన్సిల్ అయింది, పెళ్ళి నాకు చేసుకునే ఇంట్రెస్ట్ లేదని క్యాన్సిల్ చేసేసిండంట. ఇక అమ్మాయిలు ఊరుకుంటారా, వీళ్ళకి తిక్కరేగి గొడవకు వేయండ్రు. వాళ్ళ ఇంటికి ఎందుకు పెళ్ళి ఎందుకు క్యాన్సిల్ చేసారు ఏంది అని చెప్పేసి గొడవకు పోయినాక ఆయన అన్నాడు, నేను ఇంకో పిల్లని లవ్ చేస్తున్నా, నేను పెళ్ళి చేసుకోలేను అన్నాడంట. అయితే పిల్ల వాళ్ళ అన్న తమ్ముళ్ళు వాళ్ళ డాడీ అందరూ ఫుల్ కొట్టారంట. అట్లా ఎట్లా చేసావు, ఇది అది పిల్ల ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చినాక క్యాన్సిల్ చేస్తే ఎట్లా, ఈ ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను నెక్స్ట్ మంత్ ఇది అని చెప్పేసి గొడవైంది. గొడవైనాక అయినా కూడా వాళ్ళు ఏం వినకపోతే షీ టీం దగ్గర పోయినంట పిల్ల వాళ్ళ పేరెంట్స్. పోయి వాళ్ళని కన్సల్ట్ అయినాక షీ టీం వాళ్ళు కాల్ చేసిండ్రు హరీష్కి కాల్ చేసి ఇట్లా వేస్తే ఎట్లా ఇది అది అని చిన్న వార్నింగ్ ఇచ్చాను. అయితే హరీష్ లాస్ట్ వీక్ కాల్ చేసిండంట పిల్లకి. ఇప్పుడు కాల్ చేసి ఏం చెప్పిండో నాకు తెలియదు. ఇదంతా బస్సులో నా పక్కన కూర్చున్న ఆంటీ వాళ్ళ అక్కకి కాల్ చేసి ఈ స్టోరీ మొత్తం చెప్తుంది. బస్సులో కూర్చొని మాట్లాడినప్పుడు మొత్తం ఒకటేసారి చెప్పేసిండు ఆంటీ. ఇట్లా సస్పెన్స్లో పెడితే ఇప్పుడు హరీష్ ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తుండో, వార్నింగ్ ఎట్లా ఇచ్చారు, మెల్లగా ఇచ్చిండ్రా కొట్టిండ్రా. ఇప్పుడు హరీష్ పిల్ల కాల్ చేసి ఏం చెప్పిండు, చేసుకుంటా అన్నాడా చేసుకోనంట. ఆంటీ ఇవి ఇన్కేస్ మీరు ఈ వీడియో చూస్తే ప్లీజ్ నాకు పర్సనల్గా మెసేజెస్ అన్నా చెప్పండి. హరీష్ ఇంతకి పెళ్ళి చేసుకుంటున్నాడా, ఆ పిల్లని చేసుకుంటలేడా?